పొన్నూరు నియోజకవర్గంలో గత 3 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ విభాగం ప్రధాన కార్యదర్శి అయినటువంటి దేవరకొండ గోపి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గూండాలు, అదేవిధంగా రౌడీ షీటర్లు అయినటువంటి శంకర్, దుర్గాప్రసాద్, చందు వీరు దాడి చేయడం, తీవ్రంగా గాయపరచడం జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ శంకర్, దుర్గాప్రసాద్, చందు అనే వ్యక్తులు కొత్తగా పొన్నూరు ప్రజలకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. గతంలో వీళ్ళు రౌడీ షీటర్లుగా, పెక్కు అసాంఘిక కార్యకలాపాలు చేసిన వ్యక్తులుగా, తెలుగుదేశం పార్టీ తరపున తగాదాలు పడే వ్యక్తులుగా, గూండాలుగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు. ఆ రోజు దేవరకొండ గోపి మీద జరిగినటువంటి దాడిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎట్టి చర్యలు తీసుకోలేదు, ఏ అరెస్టులు చేయలేదు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అదే క్రమంలో మొన్న బడుగుల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు జయంతి రోజున, ఈస్టర్ పండుగ రోజున ఈ ముగ్గురు వ్యక్తులే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వార్డు అధ్యక్షులు ఒకరు, అదేవిధంగా క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలు వెంకటరత్నం, మనోహర్, జేమ్స్ అనేవారిని తీవ్రంగా గాయపరచడం జరిగింది. అంటే అంతకుముందు గోపి మీద జరిగినటువంటి దాడికి ఏ చర్యలు లేకపోవడం వల్లే పేట్రోగిపోయి కుట్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసినట్లు భావించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, ఆశ్చర్యం లేదు. అంటే పొన్నూరు పట్టణ పోలీసులు నిద్రపోతా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. దీని అందరికీ ప్రధానమైనటువంటి కారణం స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలం. ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నాడంటే, ప్రధానంగా ధూళిపాళ్ల నరేంద్ర గత చరిత్ర పరిశీలన చేస్తే స్వయాన ఆయన తమ్ముడే యలవర్తి నాగేశ్వరరావు అని నిడుబ్రోలుకు చెందినటువంటి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నిడుబ్రోలు ఫ్లైఓవర్ మీద దారుణంగా కొట్టి చంపినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ మర్డర్ కేసులో ఉన్నటువంటి ధూళిపాళ్ల నరేంద్ర స్వంత తమ్ముడితో పాటు 6 వ్యక్తులు కేసు ముగియక ముందే ఒక విచిత్రమైనటువంటి వ్యాధితో కేసు విచారణ వచ్చేటప్పటికే మరణించినటువంటి విషయం కూడా మీకు తెలుసు. అలాంటి వ్యాధులు ఎలాంటి వ్యక్తులకు వస్తాయో, సమాజంలో హీనమైనటువంటి ప్రవర్తన చేసే వ్యక్తులు, రౌడీజం చేసే వ్యక్తులు ధూళిపాళ్ల నరేంద్ర ఇంట ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణలు అవసరం లేదు. అంతేకాకుండా చింతలపూడి గ్రామంలోనే, సొంత గ్రామంలోనే కూచిపూడి గాంధీ అనేటువంటి వ్యక్తి డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చి ధూళిపాళ్ల నరేంద్ర నన్ను చిత్రహింసలు చేయడం వల్లే నేను మరణించారని చెప్పినటువంటి సంఘటన మీకు తెలుసు. అంతేకాకుండా పెక్కు కాపు గ్రామాల్లో ధూళిపాళ్ల నరేంద్ర ముఠాలు పెట్టి మరి కక్షా కార్పణ్యాలు పెంచి వెల్లరూరులో అనేక హత్యలకు కారణమైనటువంటి విషయం మీకు తెలుసు. అదేవిధంగా కొప్పురావూరు గ్రామంలో కూడా గతంలో ఈ నియోజకవర్గంలో లేనప్పటికీ కూడా ధూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలంతోనే ఆ రోజున ఒక వర్గానికి కొమ్ము కాసినటువంటి విషయం కూడా పొన్నూరు ప్రజానీకానికి తెలుసు. పొన్నూరు నియోజకవర్గంలో ఒకానొకప్పుడు కలిసి ఉన్నటువంటి పక్క పత్తిపాడులోని కాకుమాన మండలంలో అనేక కుప్పలు తగలబెట్టినటువంటి సంఘటనలు. నిన్నగాక మొన్న నంబూరులో ఒక కుప్ప తగలబెట్టడం, నిన్నగాక మొన్న
వెల్లలూరులో గడ్డివాములు తగులుపెట్టడం, ఇలాంటి సంఘటనలు అనేకం పొన్నూరు నియోజకవర్గంలో జరగడానికి 6 సార్లు 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ధూళిపాళ్ల నరేంద్ర కాక మరొకరు కాదనే విషయం పొన్నూరు ప్రజానీకానికి మొత్తానికి తెలుసు. అయితే ఈసారి ఎన్నికైన తర్వాత ధూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదు, అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం. అంతేకాకుండా ఇతను సపరేట్ కౌంటర్లు పెట్టి గ్రామాన కలెక్షన్లు బిగించేశాడు. లేఅవుట్ అంటే ఎకరానికి ₹1 ఇవ్వాలనేటువంటి పరిస్థితి. చేబ్రోల్ సబ్ రిజిస్ట్రార్ని అక్రమ రిజిస్ట్రేషన్లు చేయలేదని అతని మీద కత్తి కడితే అతను సెలవు పెట్టి పారిపోయాడు. ఎక్కడైనా నియోజకవర్గంలో చూస్తే లంచగొండితనం విలయతాండవం చేస్తూ ఉంది. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా డబ్బులు వసూలు చేసి ధూళిపాళ్ల నరేంద్రకి ఇవ్వాలని, సొంత పార్టీ పేపర్లే ఆంధ్రజ్యోతి ఈనాడులో కూడా కథనాలు వచ్చాయంటే ధూళిపాళ్ల నరేంద్ర అవినీతి గురించి ప్రత్యేకంగా వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల అభివృద్ధి కార్యక్రమాలు చూన్నాం. గత సంవత్సరం గుంటూరు ఛానల్ పంపి పొంగి 30,000 ఎకరాలు మంట కలిసింది. నిన్నగాక మొన్న నేను చెప్తానే ఉన్నాను, ఆ బ్రిడ్జి కాంట్రాక్టర్ పారిపోయాడు. కొమ్మమూరు బ్రిడ్జి మరి కట్టడం లేదు, కాంట్రాక్టర్ పారిపోయాడని చెబితే మీరంతా ఏమనుకున్నారేమో. నిన్న లారీ పడిపోయి ఆ బ్రిడ్జిలో ఘోరాతి ఘోరమైన సంఘటనలు జరిగాయి. అంతేకాకుండా ఏ రైతు వారి పంటకు గిట్టుబాటు ధర లేవు. వ్యవసాయ ప్రాంతమైనటువంటి పొన్నూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా మొక్కజొన్న పండిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 40,000 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. పంటలు వస్తూ ఉన్నాయి, కోత కోస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పి 2,400 కొనే పరిస్థితి లేదు. 1,650 నుంచి 1,700 రూపాయలు దళారీలను పెట్టి ధూళిపాళ్ల నరేంద్ర కొనుగోలు చేసి ప్రభుత్వానికి 2,400 రూపాయలు అమ్ముకుంటున్న సంఘటనలు ప్రతి రైతుకి తెలిసినటువంటి విషయమే. అంటే ఒక్క పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ళు ఈ రోజున ఈల్డ్ రాబోతూ ఉంది. దీనికి 432 కోట్ల రూపాయలు ఫలసాయం రైతులకు అందాల్సి వస్తే వీళ్ళు కొనే రేటు ప్రకారం 309 కోట్లే వస్తూ ఉంది. అంటే 128 కోట్లు సుమారుగా ధనం బ్రోకర్లు పాలు కావడానికి ప్రధానమైనటువంటి కారణం ధూళిపాళ్ల నరేంద్ర. ఎందుకంటే అత్యధికంగా రాష్ట్రంలో మొక్కజొన్న పండించే నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఇతను అవినీతి కార్యక్రమాలు పాల్గొనడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. దీన్ని పక్కదోవ పట్టించేందుకు ఎవరన్నా ప్రశ్నిస్తే వారి మీద దాడి చేసే పరిస్థితి. ఈ గోపి, ఈ వెంకటరత్నం, మనోహర్, జేమ్స్ వీరంతా కూడా గతం నుంచి ప్రశ్నలు చేస్తున్నారు కనుక వీరి మీద కక్ష కట్టి గూండాలను పెట్టి వాళ్ళని చితగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి పోలీసులు సహకరిస్తూ ఉన్నారు. నిన్న ఉదయం జరిగినటువంటి సంఘటన, ఒక 150-200 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు వీరి మీద కేసులు పెట్టమంటే పెట్టడం లేదు. మీరు వీరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టండి, అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టండి అని మేము అడగడానికి పోలీస్ స్టేషన్కి వెళితే స్థానికంగా ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ అంతకుముందు గంట క్రితం ఇన్ఫామ్ చేసినప్పటికీ రాలేదు. అక్కడ ఉన్నటువంటి మహిళా ఎస్ఐ ఈ విషయాల్లో ఏదో 324 323 పెట్టాం అంతేనని చెప్పడం జరిగింది. దరిమిలా పార్టీకి జరుగుతున్న అన్యాయాన్ని, ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్ ఎదుట మేము ధర్నా చేసిన మాట వాస్తవం. సుమారుగా 2.5 గంటలు 3 గంటలు జరిగిన ఈ ధర్నాలో ఆఖరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో స్థానిక సిఐ మా డిమాండ్ మేరకు వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని 307 పెట్టడానికి పరిశీలన చేసి ఆ ఎఫ్ఐఆర్ని ఇన్కార్పొరేట్ చేస్తామని వ్రాతపూర్వకంగా ఇచ్చిన తర్వాత మేము విరమించాం. అంటే మాది సహేతుకమైనటువంటి డిమాండ్, లా అండ్ ఆర్డర్ని కాపాడటానికి మేము చేశాము కనుకే మీరు ఆ డిమాండ్ ఒప్పుకొని వ్రాతపూర్వకంగా ఇచ్చారనేది జగమెరిగిన సత్యం. ఇంత జరుగుతూ ఉంటే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర అదే రోడ్లో ముందు ఒక పోలీస్ వ్యాను, వెనుక ఒక పోలీస్ వ్యాను పెట్టుకుని ధర్నా జరుగుతున్న ప్రదేశంలోకి వచ్చారు.
100% నిజం. ధూళిపాళ నరేంద్ర మీద మహిళలు తిరగబడ్డానికి సిద్ధమైనటువంటి విషయం నిజం. డౌన్లు కొట్టిన విషయం నిజం. అయితే నువ్వు తప్పు చేయకుంటే పోలీసులతో ఎందుకు వచ్చావు? నువ్వెందుకు కారు దిగి ఉద్యమకారులకు సమాధానం చెప్పలేవు? నువ్వు పిరికి పందులాగా ఎందుకు పారిపోయావని అడుగుతా ఉన్నా. నువ్వు గూండాలను పోగు చేయాలనుకుంటే అక్కడికి వచ్చింది 5. అది కూడా నీ ఆస్థానంలో పురాతనం నుంచి మర్డర్లు, మానభంగాలు, గడ్డివాములు దగ్ధం. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి బండ్లమూడి బాబురావు అంటే క్రిమినల్కి మారు పేరు 5-6 వచ్చి కొద్దిసేపు అక్కడ డౌన్ అని అక్కడ నుంచి పలాయం చిత్తగించారు. నీ కారులో నువ్వు పలాయం చిత్తగించావు. నీ దగ్గర ధర్మం ఉంటే, పోలీసులు నీకు అండగా ఉంటే ఎందుకు ఆగి సమాధానం చెప్పలేదు? పొన్నూరు నియోజకవర్గంలో నువ్వు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయావు. ఎందుకయ్యా అంటే నువ్వు పూర్తి అవినీతిపరుడివి, నువ్వు క్రిమినల్వి. నీ వెంటకు ప్రజానీకం లేరు, ఏ అధికారం లేదు. 200 మంది కార్యకర్తలు నడి రోడ్డు మీద ధర్నా చేస్తే మేం చెప్పినటువంటి డిమాండ్ ఎస్పీ పరిశీలన చేసి వెంటనే రాతపూర్వకంగా ఇచ్చారంటే మాది న్యాయమైనటువంటి సహేతుకమైనటువంటి చర్య గనక. అంతేకాకుండా ఈరోజు పొద్దున మరొక కేసు ఫైల్ చేశారు. ఏంటయ్యా ఈ కేసు అంటే, దారేపోయే ఒక వ్యక్తి చేత కంప్లైంట్ ఇచ్చి రోడ్ని 2-2.5 గంటలు బ్లాక్ చేశామని. సరే, సామాన్యుడు ఎవరో రోడ్ని బ్లాక్ చేశాడు, కంప్లైంట్ ఇస్తే ఇచ్చాడేమో పౌరుడు అనుకుందాం. దాంట్లోనంట ధూళిపాళ నరేంద్ర డౌన్ అన్నామంట. అది కేసు. నేను మొదటి ముద్దాయిని, మరొక 22 మంది ముద్దాయిలు. అంటే ధూళిపాళ నరేంద్రని డౌన్ కాదు, నిన్న కారు ఆపుండట్టయితే దళిత మహిళలు ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలిగేవాడు అని అడుగుతా ఉన్నా. నువ్వు ప్రజానీకానికి దూరం అయిపోయావు. దళితుల మీద దాడి చేస్తూ ఉన్నావు, గిరిజనుల మీద దాడి చేస్తూ ఉన్నావు, అట్టడుగు వర్గాల మీద దాడి చేస్తూ ఉన్నావు. ప్రజా సమస్యలు నువ్వు పట్టించుకోవడం లేదు. నువ్వు నియోజకవర్గానికి అడపాదడపాగా వస్తూ ఉన్నావు. సరే, నువ్వేదో పోటీ చేయవంట. నీ లోకేష్ గారు ఏదో మీ అమ్మాయికి రిజర్వేషన్ అయితే పక్క నియోజకవర్గంలో ఎక్కడో సీట్ ఇస్తారట, అందుకని నువ్వు విరమించుకున్నావంట. విరమించుకుంటే విరమించుకో. నువ్వు రాజకీయంగా శాసనసభ్యుడిగా ఉన్నావు. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాల్సిన అవసరం ఆఖరి రోజు వరకు ఉంది. నువ్వు రాజకీయాలు మానాలనుకుంటే, నియోజకవర్గం రాకూడదనుకుంటే, రైతులు వదిలేయాలనుకుంటే, లాండ్ ఆర్డర్ను వదిలేయాలనుకుంటే నువ్వు కలెక్షన్లు చేసుకోవటానికే శాసనసభ్యుడివి. నువ్వు వెంటనే రాజీనామా చేసి వేరొకరికి అవకాశం కల్పించు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికవుతుందా, తెలుగుదేశం ఎన్నికవుతుందా కాలం తేల్చుకుంటుందిరా. నువ్వు శాసనసభ్యుడు అనే పవర్ నీ దగ్గర పెట్టుకొని నువ్వు ముడుచుకుని ఇంట్లో పడుకుంటే ప్రజలకు సేవ ఎవరు చేస్తారని అడుగుతా ఉన్నా. నీ అవినీతి కార్యక్రమాలకు నెలవుగా డబ్బులు వసూళ్లకు మూలంగా పొన్నూరు నియోజకవర్గాన్ని వ్యాపారం చేస్తా ఉన్నావు తప్ప నువ్వు ప్రజాసేవని ఏనాడో మర్చిపోయావు. రాబోయే రోజుల్లో నిన్న జరిగినటువంటి ధర్నా లేకుంటే మేము సాధించినటువంటి ఏదైతే ఉందో SC/ST అట్రాసిటీ కేసు పెట్టామని పోలీసు వారు ప్రాతపూర్వకంగా ఇచ్చిన హామీ ఏముందో ఇది ఓన్లీ అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మొక్కజొన్నకి దళారులను పెట్టి కోట్లాది రూపాయలను కాజేస్తున్న విషయాన్ని కూడా అవసరమైతే దీక్షలు చేస్తామని చెప్తా ఉన్నాను. అంతేకాకుండా రాబోయే వర్షాకాలం లోపు గుంటూరు ఛానల్ని రిపేర్ చేయకపోతే మళ్ళా పొంగి 30,000 ఎకరాలు పొన్నూరు నియోజకవర్గంలో మునిగిపోయే అవకాశం ఉందని కూడా దాని మీద కూడా దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొమ్మమూరు బ్రిడ్జిని గురించి అనేక సార్లు మీకు చెప్పడం జరిగింది. ఇటీవల కలెక్టర్కి ఉత్తరం కూడా రాయడం జరిగింది. రాయకముందే వారం రోజుల్లోనే బ్రిడ్జి మీద నుంచి లారీ పడిపోయి తీవ్ర నష్టం సంభవించడం, 2 ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారనే విషయం అందరికీ జగద్విదితమే. ఇలాంటి ఏ చర్యలకు నువ్వు తీసుకోకుండా సొంత వ్యాపారాలు చేసుకుని పొన్నూరు నియోజకవర్గంలో నీ లంచాలకు మూలం చేస్తున్నావు కనుక నువ్వు శాసనసభ్యుడిగా అనర్హుడివి. నువ్వు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా
క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వెంకటరత్నం మనోహర్, జేమ్స్, గోపి, జేమ్స్కి ఒక కన్ను రాని పరిస్థితి, ఇంత తీవ్రంగా మరి గాయపడితే ఇప్పటి వరకు 307 ఫైల్ చేయలేదు. మీరు రాబోయే రోజులో మీరు పరిశీలన చేసి 307 రికార్డ్ చేయకపోతే, చట్టాన్ని పొందుపరచకపోతే, ఎఫ్ఐఆర్లో పెట్టకపోతే, పోలీస్ స్టేషన్ని అవసరమైతే దళితులతో కలిసి ధూళిపాళ నరేంద్ర ఇంటిని చుట్టముట్టడానికి పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ విభాగాలు సిద్ధంగా ఉన్నాయని మీకు హెచ్చరిక చేస్తూ ఈ విషయాన్ని ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను.